హలో బాయ్స్, వెల్కమ్ హోమ్. గేట్ ద సెక్యూరిటీని నేనే పంపించా. డైరెక్ట్ గా లోపలికి వచ్చేయండి. కానీ ఒక రూల్, టికెట్ నుంచి డిన్నర్ హ్యాండిల్. థ్యాంక్స్ మాహిబాయ్. అసలు పిచ్చి కంటే నీ ఇంట్లో బిర్యానీ వాసన బాగుంది. ఇడ్లు నెస్లు. మాహిబాయ్ ఏంటిది? అసలు ఆయిల్ లేకుండా చేయమని చెప్పా కదా. చూడు, అంత బటరే ఉంది. నా సిక్స్ ప్యాక్ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అయిపోయేలా ఉంది ఈ రోజు. చీకు, నువ్వు గ్రౌండ్ లో పరిగెట్టేటప్పుడు కరిగిపోతుందిలే. ముందు తిను. నువ్వు ఎంత డైట్ చేసినా బలమే లేదు నీ దగ్గర. తినండి గట్టిగా. మాహిబాయ్ ఆన్ ఫైర్. బాయ్, డిన్నర్ అయ్యాక ఆ గ్యారేజ్ లో ఉన్న యమహా RT 350 నేను తోల్తా బాయ్. ప్లీజ్, నేను కూడా స్పైడర్ మ్యాన్ కదా, బ్యాలెన్స్ చేస్తా. రేపు అంతగా నువ్వు గ్రౌండ్ లో రివర్స్ స్వీప్లు కొట్టినట్లు కాదు. అది వింటేజ్ బైక్. దాన్ని కింద పడేసావంటే నెక్స్ట్ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ గ్లౌజులు నేనే వేసుకుని దిగుతా, చూసుకో. మాహిబాయ్, మీ ఫామ్ హౌస్ లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయా? జస్ట్ ఆస్కింగ్. ఎవరు అడిగారులే. సారీ, సరదాకి. స్ట్రాబెర్రీస్ అయిపోయాయి గిల్, కానీ బౌన్సర్స్ రెడీగా ఉన్నాయి రేపు మ్యాచ్ కి. నెక్ పెయిన్ అన్నావు కదా, ఫామ్ లో ఫ్రెష్ గా ఆర్గానిక్ మెడిసిన్ ఇస్తాను, తగ్గిపోతుంది. మాహిబాయ్, ఇప్పుడు టీమిండియాకి ఫినిషర్ ని నేనే కదా. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఈసారి కప్ మందే. హార్దిక్, నువ్వు ముందు ఫిట్ గా ఉండు చాలు. ఫినిషర్ గా అవ్వడం తర్వాత సంగతి. ప్రతి మ్యాచ్ కి ఒక కొత్త ఇంజురీతో వస్తున్నావు. నేను రిటైర్ అయ్యి ఫామ్ హౌస్ చేసుకుంటున్నాను. నువ్వు ఇంకా ఆడుతున్నావు, జాగ్రత్త. మాహిబాయ్, వీళ్ళందరి గోల వదిలే మనం గుర్రాల దగ్గరికి వెళ్దాం పదా. ఈ మధ్య స్వాడ్ సెలబ్రేషన్ చేసి చాలా రోజులైంది. మాహిబాయ్, అసలు ODI ఫార్మేట్ ని T20లా ఆడమంటారా లేక స్లోగా ఆడమంటారా? ఈ కన్ఫ్యూజన్ లోనే నేను అవుట్ అవుతున్నా. స్కై, నువ్వు ఎలా అయినా ఆడు, కానీ ఫీల్డర్స్ లేని చోట కొట్టు. 360 degrees అని చెప్పి కీపర్ చేతిలో క్యాచ్ ఇవ్వకు. బాయ్, నేను నాన్ వెజ్ తినను కదా. నువ్వు ఏమైనా స్పెషల్ వెజ్ ఐటమ్ ఉందా? బుమ్రా నీకోసం స్పెషల్ గా కర్డ్ రైస్ చేపించిన, తిను. కూల్ గా ఉండు. రేపు సౌత్ ఆఫ్రికా వాళ్ళని నువ్వే యార్క్ చేయాలి. మిగతా వాళ్ళంతా బ్యాటింగ్ లో డక్కులు, బౌలింగ్ లో వైల్డ్ వేస్తున్నారు. మాహిబాయ్, మరి అంతలా రోస్ట్ చేయకు మమ్మల్ని. రేపు గెలిచి కప్ తెస్తాం. సరే, ఆ లాస్ట్ లెగ్ పీస్ నాదే, ఎవరు టచ్ చేయకండి. సరే కుమ్మేయండి. రేపు మ్యాచ్ గెలవకపోతే రిటర్న్ ఫ్లైట్ లో సీట్లు ఉండవు, నడుచుకుంటూ వెళ్ళాలి ముంబైకి, జాగ్రత్త.